ఇన్నరా ఈ సంగతి మూలకేసిన వానకోట్లు ఛత్రిలు వాన కాయిదాలు చెద్దర్లు బొంతలు రగ్గులు అన్ని బయటకు దిగిరిగా అవిటికి ఆలైంది. ఈ ఎండాకాలం వీటితోనేం పని అన్న మాట కొట్టి వారేస్తే మాత్రం జరాలు సర్దులతో బాధపడక తప్పది. ఎందుకంటే కాలం ముందుకు జరుగుతున్న కొద్దీ ఈ తాప వానకాలం నెల ముందే వచ్చి అట్కాయిస్తుంది. ఇప్పటికే ఎండలు శివరాత్రి వెళ్ళినాక షురు అయ్యి మార్చి ఏప్రిల్ అనే ఘోరంగా సురుకులు పెట్టిండు సూరన్న. ఇప్పుడు వానదేవుని వంతు. అందుకే 2-3 రోజుల సంది పొట్టు పొట్టు చంపుతుంది వాన. పోయినసారి ఇదే టైంకు రైతన్నలు ఒడ్లు అమ్ముకొని నిమ్మలంగా ఉన్నోళ్ళు ఈ తాప చేతికొచ్చిన పంట నీళ్ళ పాలై నెత్తిన ఒరగొట్టుకోబట్టిర్రు. ఏ రైతన్న పంట చూసినా ఇదే తీరు. ఒడ్లు తడిచిపోవుడు, మొలకలొచ్చుడు, నీళ్ళు అలగొట్టుకపోవుడు. ఇదే కానొస్తుంది తప్పితే ఒక్క రైతు కూడా నిమ్మలంగా ఉన్నట్టే కానొస్తలేదు. ఈడనే అర్థం చేసుకోర్రి కాలం ఎంత ముందు జరిగిందో. ఇంకో దిక్కు మామిడి తోట పురాగా ఖాళీ కాకముందే వానలు షురు అయ్యేసరికి తోట మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు కూడా మస్తు మొర పెట్టుకుంటుర్రు. జర్ర వానలు పడితే చాలు మామిడి పండ్లలో పురుగులు పడతాయి. పబ్లిక్ కూడా వానలు పడుతుంటే అవిటిని కొననీకి కాయిసి చూపెట్టరు. మరి ప్రకృతి ఎందుకు ఇట్లా ఆటలాడుతుందో తెలియదు కానీ ఇంకా ఎవరన్నా బుద్ధి తీరా మామిడి పండ్లు తిననోళ్ళు పచ్చళ్ళు పెట్టుకోనోళ్ళు ఉంటే ఈ వారం దినాలగా పని చేసేయర్రి. అట్లనే మూలకేసిన చెద్దర్లు వానకోట్లు స్వెటర్లు అన్ని పిండి పెట్టుకోర్రి. రోడ్ల పొంటి పోయేటప్పుడు కూడా చూసుకొని వర్రి. కరెంటు తీగలు రోడ్ల పొంటి ఊసి పడ్డా పెద్ద పరిశానే. చలికాలం అంటే ఎట్లనో గట్ల ఎల్లదీయొచ్చు కానీ ఈ వానకాలం నుంచే పైలంగా ఉండాలి. యాద పెట్టుకోరి మళ్ళా ఏమంటున్నాం.